సార్ లాస్ట్ 2 అంశాలు మాట్లాడుకుందాం. ఇంకా తర్వాత వేరే టాపిక్‌లోకి వెళ్దాం సార్. మీరిప్పుడు తిరుపతి ఎన్నికలన్నారు. తిరుపతి ఎన్నికలు జరిగినప్పుడు స్వయాన బీజేపీ అభ్యర్థి గారే ప్రతి ఛానల్ లైవ్ ముందు అక్కడ బస్సుల్లో జరిగినటువంటి టాలెంట్ ప్రదర్శన దగ్గర నుంచి, దొంగోట్ల దగ్గర నుంచి మొత్తం చెప్పారు. కానీ ఈసీ ఇప్పటికీ సైలెంట్‌గా ఉంది సార్. ఇప్పుడే సస్పెండ్ చేసింది కదా. ఓకే. ఎలక్షన్ కమిషను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని గతంలోనే సస్పెండ్ చేయడం జరిగింది. ఇటీవల కాలంలో ఒక నలుగురు ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఒక ఎస్ఐ క్యాడర్ వ్యక్తి, అదేవిధంగా ఒక కానిస్టేబుల్ని, ఒక గెజిటెడ్ ఆఫీసర్స్ని, ఇద్దరు ముగ్గురు డిఎస్పీ అండ్ అబోవ్ క్యాడర్ వాళ్ళని, వారందరూ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఎందుకు తీసుకుంటుంది, ఎట్లా నిర్ణయాలు తీసుకుంటుంది ఏంటనేది ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉన్నటువంటి అంశం. భారతీయ జనతా పార్టీకి మేము దాని మీద కామెంట్ చేసేటువంటి పరిస్థితి లేదు. మేమేమనుకుంటున్నామంటే వారికి ఉన్నటువంటి సమయాభావం వల్ల కావచ్చు, లేకపోతే దేశవ్యాప్తంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఎన్నిక జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు, వారు దానిలో బిజీగా ఉండటం వల్ల కేంద్ర ఎలక్షన్ కమిషన్కి వెళ్ళిన తర్వాత, అందులోనూ మరో ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ద్వారా కూడా రిపోర్ట్స్ వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. ఆ పంపించడంలో జరిగినటువంటి కొంత డిలే కావచ్చు, ఏదైనా కానీ చివరికి 2 సంవత్సరాల సమయం పట్టినప్పటికీ కూడా న్యాయం అయితే జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికారులు తప్పు చేశారో వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇది రాబోయే రోజులకు కూడా ఒక హెచ్చరిక. చాలా సుస్పష్టంగా ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు నిర్ణయం తీసుకోవడంలో ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశం మేము అనుకుంటున్నటువంటిది ఏంటంటే, రాబోయేటటువంటి సాధారణ ఎన్నికల్లో 2024లో కనుక ఈ అరాచక ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం, వీళ్ళ మాటలు నమ్మి కనుక అధికారులు ఎవరైనా కనుక అవినీతికి పాల్పడి ఇటువంటి దొంగ ఓట్లు కానీ దొంగ పనులు కానీ చేస్తే ఖచ్చితంగా 24 తర్వాత అయినా సరే వారికి 100% కఠిన శిక్ష పడుతుంది. అది తెలియజేయడం కోసమే వార్నింగ్ లాగా వీళ్ళు పంపించారని మేము భావిస్తూ ఉన్నాం. రైట్. ఇంకో ప్రశ్న సార్, పురంధేశ్వరి గారు ఎన్నికైన దగ్గర నుంచి మద్యం పైన ఉక్కుపాదం మోపారని మీరు అంటున్నారు. యాక్సెప్టెడ్ సార్, నేను అస్సలు కాదన్ను. ఆవిడ మాట్లాడినంత బలంగా మద్యపాన నిషేధం గురించి బీజేపీలో ఏ మహిళ కూడా, నాకు తెలిసిన మహిళా లీడర్ ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఐ యాక్సెప్ట్ ఇట్ సార్, వెరీ గుడ్ ఇనిషియేట్ డన్ బై బీజేపీ. బట్ నా క్వశ్చన్ ఏంటంటే సార్, ఇక్కడ అది మందో స్పిరిట్టో నాట్ సారాయో ఏందో తెలియదు, బాటిల్ మట్టుకు అమ్మేస్తున్నారు. మీరు మహేష్ బాబు గారిది ఆగుడు సినిమా చూసినా, లేకుంటే మొన్న వచ్చిన గుంటూరు కారం చూసినా, అరే ఈ బాటిల్ మాత్రమే ఫారెన్ రా, లోపల సరుకు లోకల్ రా అని అంటుంటాడు మహేష్ బాబు. 2 సినిమాల్లో అన్నారు. మీరు కూడా గుంటూరే కాబట్టి మీకు ఆ పోలికి ఇచ్చాను నేను. మీరు ఢిల్లీలో కూడా చూసుకున్నా ఢిల్లీ లిక్కర్ స్కామ్, అదైతే అసలు మిట్ట మధ్యాహ్నం కళ్ళ ముందు జరిగింది. ఓ క్వార్టర్ కొంటే ఇంకో క్వార్టర్ ఫ్రీ. ఏపీ వాళ్ళు తింటే గుండెకి సత్తారు. ఓ ఫుల్ కొంటే ఇంకో ఫుల్ ఫ్రీ, 4 ఫుల్ కొంటే ఓ బ్యాగ్ ఫ్రీ. ఇట్లా రకరకాల ఆఫర్లు ఇచ్చేసి వివిధ రాష్ట్రాల నాయకులు ఖండాలుగా దాన్ని ఖండించారు. ఇదంతా జరుగుతుంటే మీరు ఎందుకు సార్ బీజేపీ చూస్తూ ఉన్నారు ఇన్ని దారుణాలు? బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి రాష్ట్రం అయితే బీజేపీ ప్రభుత్వం పరంగా స్పందించేటువంటి అవకాశం ఉంది. ఢిల్లీలో ప్రధానమంత్రి గారు ఉంటారు సార్. ప్రధానమంత్రి గారు ఉన్నా కూడా ఆ లిక్కర్ కానీ, ఎక్సెప్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ సర్టెన్ సెక్యూరిటీ ఇష్యూస్, అవి తప్పితే మిగతా అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుంది. అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాదు. మనం ఉన్నది ఫెడరల్ వ్యవస్థలో ఉన్నాం. ఫెడరల్ వ్యవస్థలో ఉన్నప్పుడు బీజేపీ ప్రభుత్వ పరంగా ఏమీ చేయగలిగినటువంటి పరిస్థితి లేదు. కానీ వారు చేసినటువంటి తప్పులు ఏదైతే ఉన్నాయో ఆ రాష్ట్రంలో సంబంధించినటువంటి, ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించి అవన్నీ కూడా ఈడీ కేసెస్ ఫైల్ చేసి ఇవాళ కూడా దాని మీద విచారణ జరుగుతూ ఉంది. ఒక్క దోషి కూడా దానిలోంచి తప్పించుకునేటటువంటి అవకాశం లేదు. ఇది మనకి జరుగుతున్నటువంటి గత 2.5 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉంటే ఒక సీరియల్గా జరుగుతున్నటువంటి వాటిలో ఎవరైతే తప్పిదానాలు చేశారో వారందరూ కూడా అరెస్ట్ కాబడతా ఉన్నారు. వారందరినీ కూడా తగిన శిక్ష పడేటటువంటి అవకాశం ఉంది. అవన్నీ కోర్టులు నిర్ణయిస్తాయి. అదేవిధంగా మన రాష్ట్రానికి సంబంధించింది చూస్తే బీజేపీ పెద్ద ఎత్తున, చాలా పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమం చేస్తూ, ఆ ఉద్యమంలో భాగంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరకు కూడా తీసుకొని వెళ్ళి వీళ్ళు చేసినటువంటి అరాచకాన్ని తెలియజేస్తూ, ఆ సారా కావచ్చు, లేకపోతే వారు చేస్తున్నటువంటి స్పిరిట్ అమ్ముతూ దాన్ని మంచి మంచి బ్రాండ్ల పేర్లతో బూమ్ బూమ్ అంటారు, లేకపోతే ప్రెసిడెంట్ మెడల్ అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు, ఇటువంటి పేర్లు పెడుతూ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీసినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తూ ఉందన్న విషయం మా అందరికీ కూడా స్పష్టంగా తెలుసు. కాబట్టే ప్రజల దగ్గరకు తీసుకెళ్ళాం. ప్రజలు కూడా దాన్ని అందరూ కూడా స్వాగతించారు. భారతీయ జనతా పార్టీ కేవలం లిక్కర్ స్కామ్ మీద లేదా లిక్కర్ సంబంధించిన ఇష్యూస్ మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రధాన అంశాలు ప్రతి దాని మీద కూడా భారతీయ జనతా పార్టీ స్పందిస్తుంది. భారతీయ జనతా పార్టీ ప్రజలతోటి మమేకమై ఇవాళ పోరాటం చేస్తూ ఉందంటే, మిగతా పార్టీలకి భిన్నంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉందంటే
కేంద్ర నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ చేసేటువంటి చొరవే. సార్ కమింగ్ టు మీ గురించి, మీ రాజకీయాల గురించి, రాష్ట్ర దేశ రాజకీయాల గురించి అయితే మనం మాట్లాడుకున్నాము. మీ పర్సనల్ రాజకీయాల గురించి చూస్తే మీరు గుంటూరు వెస్ట్కి ఇన్ఛార్జ్గా ఉన్నారు, కన్వీనర్గా ఉన్నారు, చాలా పదవులు అనేవి మీరు గుంటూరు వెస్ట్ నుంచి చూశారు. ఒకవేళ జేపీ గారికి సీట్ వచ్చి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే జేపీ గారు గుంటూరు వెస్ట్ ప్రజలకు ఇచ్చే హామీ ఏంటి? ముందు భారతీయ జనతా పార్టీకి అటువంటి అవకాశం కనుక కల్పిస్తే నా పార్టీకి నన్ను నమ్మి నన్ను కనుక గెలిపించేటటువంటి ప్రజలకి ఒక్క మాట మాత్రం స్పష్టంగా చెప్పగలను. ఈ జిల్లాలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ నా పార్టీ కానీ తలదింపులు లేకుండా నేను ప్రవర్తించగలను. ఎవరు తల వంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏ రోజు చెప్పినా నా గుంటూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా నా ఎమ్మెల్యే ఫలానా అని చెప్పుకునేటువంటి గర్వంగా చెప్పేటటువంటి పరిస్థితి నేను ఎప్పుడు కూడా కల్పిస్తాను. ఓకే, ఇంతకంటే ఇంక చెప్పవలసినటువంటి అవసరం ఉందని నేను భావించట్లా. రైట్. వాళ్ళందరూ గర్వకారమైనటువంటి పనే చేస్తా. ఎందుకని అడుగుతున్నా అంటే సార్, మిమ్మల్ని మీరు సెంట్రల్ లేబర్ బోర్డ్ చూశారు, ఇలా ఎన్నో ప్రశ్నలు అంటే ప్రజలకి, అంటే మీరు లేబర్ బోర్డ్ అనేది వెనకాల ఉంటుంది, ప్రైమ్ ఫేస్లు వేరే కనిపిస్తుంటే మీరు చేసినటువంటి సేవలు చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. నాలాంటి వాడైనా వెనకాల చెప్పకుండా రీసెర్చ్ చేస్తే కానీ మాకు కూడా తెలియదు. అలాంటిది మీరు చేయగలిగినటువంటి పనులు కానీ, మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ కానీ, వివిధ రాష్ట్రాల్లో మీరు చూసినటువంటి పరిస్థితులు కానీ ప్రజలకి ఎలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం మన గుంటూరు నగరానికి కనుక చూసుకున్నట్లయితే, ముఖ్యంగా నేను ఇటీవల కాలంలో పాదయాత్ర చేశాను. అవును, సుమారుగా 20-25 రోజుల పాటు గడప గడపకి కూడా నరేంద్ర మోదీ గారి యొక్క పథకాలని తీసుకువెళ్తూ వారందరికీ కూడా నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి ఏం చేశారు, మన రాష్ట్రానికి ఏం చేశారు, మన ప్రాంతానికి ఏం చేశారు, ఎందుకని నరేంద్ర మోదీ గారిని మనందరం కూడా వారి వెనకాల నిలబడాలి అనే ఉద్దేశంతో వారి దగ్గరికి తీసుకెళ్తూ ఉంటే ప్రజలు వారి యొక్క ఆవేదనను తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ప్రతి ఒక్క పథకాన్ని లబ్ధి పొందుతున్నటువంటి ప్రజలు ఆ కృతజ్ఞతను తెలియజేస్తూ అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఏకరువు పెట్టారు. నేను చూసినటువంటి ప్రధానమైనటువంటి అంశం సాగునీరు. ఈ ప్రాంతంలో ఎక్కడా కూడా త్రాగేదానికి శుభ్రమైనటువంటి నీరు వచ్చేటటువంటి పరిస్థితి కాదు. డ్రైనేజీల పూడికలో మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కింద గుంటూరు నగరానికి 584 కోట్ల రూపాయలు ఇస్తే ఈ ప్రభుత్వం దాన్ని పక్కదోవ పట్టించి స్టిక్కర్ ప్రభుత్వం మోసం చేసి మోసపు మాటలతోటి ప్రజలను మభ్యపెడుతూ ఇవాళ అంతా ఎక్కడ చూసినా కూడా ఓపెన్ నాలాలు. నేను నా పాదయాత్రలో భాగంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా లైవ్ ద్వారా టీవీ ఛానల్స్ కానీ ప్రజలకు కానీ తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా వీళ్ళు చేసినటువంటి తప్పిదనాలని తెలియజేశాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల్లో ఒకటి త్రాగునీరు అయితే, 2 డ్రైనేజ్ సంబంధించిన విషయాలు అయితే, 3 దోమల బెడద, కుక్కల కాట్లు. ఎక్కడైనా చూడండి డ్రైనేజీలు ఈ రకంగా ఉండటం వల్ల మొత్తం దోమల బెడద. గుంటూరు నగరం అంతా దోమలమయమైపోయింది. ఎక్కడ చూసినా వీధి కుక్కలు ప్రజలందరూ కూడా కరుస్తూ ఉన్నాయి. ఏ రోడ్లోకి పోయినా కూడా గుంటలు పట్టినటువంటి రోడ్డు. ఎక్కడ చూసినా గార్బేజ్. గ్రీన్ గుంటూరుగా ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అభియాన్ కింద నిధులు ఇస్తూ ఉంటే గార్బేజ్ గుంటూరుగా మార్చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా డ్రైనేజీలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తోటి ఒక శుభ్రమైనటువంటి నగరాన్ని నిర్మించాలని చూస్తే ఇదంతా కూడా డ్రైనేజ్ నగరంగా మార్చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా నిన్నగాక మొన్న మనం చూసినట్టయితే మేము సుమారుగా 2 నెలల క్రితం భారీ ఎత్తున భారతీయ జనతా పార్టీ గుంటూరు నగరంలో ఉద్యమం చేసి మేయర్ని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారిని కలిసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి బాధలను తెలియజేస్తూ త్రాగునీరు ఏదైతే ఉందో అవన్నీ ప్యాకెట్ల రూపేణా అక్కడ పట్టి తీసుకెళ్ళి వారికి చూపించాం. ఓకే, మేము భారీ ఎత్తున ఉద్యమం రూపేణ వెళ్ళి అక్కడ చూపించాం. గేట్ల దగ్గర మమ్మల్ని అత్యంత అవమానకరంగా ఆపినప్పటికీ కూడా ప్రజల కోసం పోరాడుతున్న ఆలోచనతోటి వారు ఎండలో 3 గంటల సేపు మమ్మల్ని కూర్చోబెడితే కూడా 3 గంటల తర్వాత వెళ్ళి ఆ కమిషనర్ని కలిసి మేయర్ని కలిసి ఆ త్రాగునీరు ప్యాకెట్లో మురికి పట్టినటువంటి నీరు, డ్రైనేజ్లో ఉన్నటువంటి నీరు తాగే నీరుగా పంపిస్తున్నారని చెప్పి తెలియజేసి దీనివల్ల ప్రాణాలు కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అని మేము తెలియజేస్తే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి కానీ, ఇక్కడ ఇవాళ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి విడదల రజనీ గారు కానీ, ఈ మేయర్ కానీ, ఈ ఎమ్మెల్యేలు కానీ ఎవ్వరు కూడా దీని మీద స్పందించలేదు. ఇవాళ 4 రోజుల క్రితం మనం చూస్తే 2 వ్యక్తులు అక్కడ చనిపోవడం జరిగింది. అదే త్రాగునీరు తాగి డయేరియాతో చనిపోయారని స్వయంగా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో నిర్ధారించారు. ఇవాళ సుమారుగా 40-45 మంది రోగులు ఇవాళ దాంతో డయేరియా బారిన పడి ఆ నీరు తాగటం వల్ల వారందరూ కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు.
భారతీయ జనతా పార్టీ అందుకోసమే చెబుతుంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను ముందుగానే 2 నెలల ముందుగానే ఏ పార్టీ కూడా చూపించలేదు. భారతీయ జనతా పార్టీ మాత్రమే చూపించింది. తీసుకెళ్ళి మేము ఏదైతే చెప్పామో ఇవాళ అదే జరిగింది కూడా ఇక్కడ.